హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ నా షార్ట్స్ లో చూసిన వాళ్ళైతే గుర్తుపడతారు నేను ఎక్కడ ఉన్నాను అనేది. నేనైతే ఇప్పుడు మనాలిలో అయితే ఉన్నాను. జస్ట్ వచ్చిన 5 minutesకే అది ఏదో నా ఇల్లు అన్నట్టుగా రావడంతోనే అన్ని సర్దుకుంటూ కూర్చున్నాను అనమాట. బ్యాగ్ లో ఉన్నవన్నీ తీసి అక్కడ కబోర్డ్ ఉంటే అన్ని అక్కడైతే ప్రాపర్ గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. అదేంది బ్యాగ్ లోనే ఉంచుకోవచ్చు కదా, మళ్ళీ సపరేట్ గా తీసి కబోర్డ్ లో పెడుతున్నా అని చూస్తున్నారా? ఈమెంది హైదరాబాద్ మొత్తానికి వదిలిపెట్టేసి మనాలిలో సెట్ అవుతుందా ఏంది అని అనుకుంటున్నారా ఏంది? అదేం లేదండి. మేమైతే ఇంట్లో నుంచి వచ్చేటప్పుడైతే అసలు లగేజ్ అనేది ఏమి తెచ్చుకోలేదు, జస్ట్ కేవలం బ్యాగ్స్ ఒకటే తెచ్చుకున్నాము. మేమైతే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వచ్చాం కదా, ఢిల్లీ టు మనాలికి బస్ అనేది బుక్ చేసుకున్నాము. సో బస్ కి ఇంకా 2 hours టైం ఉంటే అక్కడే షాపింగ్ అనేది చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేను లగేజ్ సరిపోతుంది అనేసి ఒక బ్యాగ్ మాత్రమే తీసుకెళ్ళినాము. సో అక్కడ మాత్రం అసలు సరిపోలేదు బట్టలకు, అందుకే కుచ్చి పెట్టినందుకు ఇంకా మేము కవర్స్ క్యారీ చేసినందుకు వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే కబోర్డ్ లో అయితే ఫిక్స్ చేసేసాం. ఓకే, ఫైనల్లీ మొత్తం అయిపోయింది, ఫ్రెష్ అప్ అయ్యాము, తిన్నాము. ఇది day 1 అన్నమాట. యాక్చువల్లీ మేమైతే 3 days ఉన్నాము మనాలిలో. చలి మాత్రం నిజం చెప్తున్నాను విపరీతంగా ఉంది. ఇంతకు ముందుకు ఊటీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా చలి ఉంది. మేమైతే మనాలిలో ఒక మంచి రిసార్ట్ అయితే తీసుకున్నాము, వాళ్ళే కారు కూడా ఇచ్చారనమాట. వచ్చిన రోజు వెంటనే ఇంకా అక్కడ నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉంటే, షాపింగ్ ఏరియా ఉంటే అవన్నీ జస్ట్ చూడడానికి అయితే వెళ్ళినాము. ఏంటివి అవి చెర్రీస్ లేకపోతే పునుగులు అవనుకుంటున్నారా ఏంది? దాన్ని చూస్తే అర్థమవుతుందా? గులాబ్ జామున్. అంటే నా ఫేస్, నా హ్యాండ్స్ లిటరల్లీ చాలా రెడ్డిష్ అయిపోతున్నాయి. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 3:30 అంతే. 3:30కి చలి, 11 o'clock నుంచే చలి ఉంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, మామూలుగా లేదు చలి అయితే. మాత్రం టూ మచ్ ఉంది అసలు. యాక్చువల్లీ ఇక్కడ వింటర్ సీజన్లో ఎట్లుంటారో ఏమో, వింటర్ సీజన్లో రావద్దంటారు కానీ ఈవెన్ సమ్మర్ సీజన్లో కూడా మనకు అక్కడ వింటర్ సీజన్లో ఎంత చలి అయితే ఉంటుందో సేమ్ అంతే చలి ఉంది ఇక్కడ కూడా. ఫస్ట్ అక్కడ టెంపుల్ చూసేసుకొని ఇక్కడ చిన్నది ఏదో పార్క్ ఉందంటే ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అందులో బోటింగ్ చేసి ఇంకా పైకి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇదే పార్క్ నేమ్ వచ్చేసి వన్ విహార్ మనాలి అంట. ఇక్కడ చాలా మంది కొన్ని ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా అదే రోజు మార్నింగ్ 11 o'clock ఏమో వచ్చినాం కదా, ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మేము జస్ట్ నార్మల్ గా దగ్గర ఉన్న ప్లేసెస్ లో ఏదో టెంపుల్ ఉందంటే, ఈ పార్క్ ఉందంటే, జస్ట్ ఏదో స్మాల్ స్ట్రీట్ షాపింగ్ ఉందంటే జస్ట్ చూసుకొని మళ్ళీ అయితే మేము ఎక్కడైతే స్టే చేసినాము మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందు కూర్చోవడానికి మంచి గార్డెన్ ఏరియా ఇచ్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చలి ఒక ఎత్తు అయితే ఇంకా ఇప్పుడు నైట్ స్టార్ట్ అవుతుంటే చలి విపరీతంగా పెరిగిపోయింది. నా వల్ల అస్సలు కాలేదు. వెంటనే ఇంకా హీటర్ కూడా తెప్పించుకున్నాం, అక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మంచి అవతల సైడ్ బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని వ్యూ చూడబుద్ది అవుతుంది కానీ చలికి అవ్వట్లేదు. నైట్ ఫుడ్ తినడానికి అని చెప్పేసి కిందికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళే స్టే చేస్తున్నారు. ఇంకా ఫుడ్ అని చెప్తే బయట దాంతో కంపేర్ చేస్తే మేము ఎక్కడైతే స్టే చేసినామో అక్కడైతే ఇంకా పర్లేదు అని మాత్రమే చెప్పగలుగుతాము. ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి నిజం చెప్పాలంటే చాలా తేడా ఉంటది. మొత్తం సప్పగా ఉంది ఫుడ్ అయితే. మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్ జోన్ చూసుకుంటామండి. ఫస్ట్ ఫుడ్, తర్వాత నిద్ర. మీరందరూ అనుకుంటుండొచ్చు అంత దూరం పోయి నువ్వు తిండి తినడానికా నిద్ర పోవడానికా అని. నిజం చెప్తున్నా, 2 రోజులు ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ మంచి ఫుడ్ అనేది ఉండాలి. మంచిగా కంప్లీట్ గా నిద్రపోయి అప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాం కాబట్టి ఇంకా మంచిగా హ్యాపీగా అన్ని ప్లేసెస్ అనేది మనం మంచి విజిట్ చేయొచ్చు. మంచి ఫాలో అవ్వండి నన్ను. ఓకే, బాయ్ టు ఆల్, గుడ్ నైట్.